Today's topic electric potential. Electric potential. Electric potential is denoted by letter V. Electric potential is denoted by the letter V. So definition చూసినట్టయితే ప్లస్ Q అనే చార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్లస్ Q చార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ లో 2 పాయింట్స్ కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. A అనే పాయింట్, B అనే పాయింట్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డెఫినిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం 2 పాయింట్స్ ని తీసుకుంటాం. ఫస్ట్ వన్ ఇస్ A పాయింట్, సెకండ్ వన్ ఇస్ B పాయింట్. సో టేక్ టెస్ట్ చార్జ్ Q0. టెస్ట్ చార్జ్ Q0. సో ఇక్కడ Q0 అనే టెస్ట్ చార్జ్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఈ Q0 అనే టెస్ట్ చార్జ్ ని B పాయింట్ నుంచి A పాయింట్ కి, B పాయింట్ టు A పాయింట్, ఫ్రమ్ B పాయింట్ టు A పాయింట్, B పాయింట్ నుంచి A పాయింట్ కి తీసుకురావడానికి జరిగే వర్క్ నే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మీ అని చెప్తాం. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటి? టెస్ట్ చార్జ్ Q0 ని B పాయింట్ నుంచి A పాయింట్ కి తీసుకురావడానికి జరిగే వర్క్ నే మనం వర్క్ ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని చెప్తాం. ఓకే, ద వర్క్ డన్ by taking charge test charge Q0 from point B to point A in the effect of electric field E. So electric field లో మనం ఒక 2 పాయింట్స్ ని తీసుకున్నట్టయితే టెస్ట్ చార్జ్ Q0 ని B అనే పాయింట్ నుంచి A అనే పాయింట్ కి తీసుకురావడానికి జరిగే వర్క్ నే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V అని చెప్తాం. ఓకే, సో V కి ఈక్వేషన్ వచ్చేసి V is equal to work done by charge test charge Q0. W is nothing but work done. W is nothing but work done. Q0 is nothing but test charge. Okay, Q0 is nothing but test charge. Definition. So look at definition. Work done in bringing test charge Q0 from point B to point A present in effect of, ఎక్కడ present అయి ఉన్నాయి? present in effect of electric field E. present in effect of electric field E. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు టెస్ట్ చార్జ్ Q0 ని B నుంచి A కి తీసుకురావడానికి జరిగే వర్క్ నే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V అని చెప్తాం. సో ఈక్వేషన్ పరంగా చూసుకుంటే V is equal to W by Q0. W is nothing but work done, Q0 is nothing but test charge. Work done in bringing test charge Q0 from point B to point A present in effect of electric field. ఓకే, సో డెఫినేషన్ పరంగా చూసుకుంటే సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అప్లికేషన్స్ చూడాలి. సేమ్ గాస్ లాగే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కూడా అప్లికేషన్స్ చూడాలి. సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చి పాయింట్ చార్జ్ చూస్తాం, తర్వాత వచ్చి స్పెరికల్ షెల్ చూస్తాం. ఓకే, సో ఫస్ట్ అప్లికేషన్ పాయింట్ చార్జ్. ఫస్ట్ అప్లికేషన్ వచ్చి పాయింట్ చార్జ్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫస్ట్ అప్లికేషన్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. సో ఇక్కడ పాయింట్ చార్జ్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. ప్లస్ Q అనే చార్జ్ కన్సిడరేషన్ లోకి తీసుకుంటే దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో 2 పాయింట్స్ కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు ఒక పాయింట్ A, ఒక పాయింట్ B, ఒక పాయింట్ వచ్చేసి A. ఇన్ ద మిడిల్ లో ఇక్కడ మనం టెస్ట్ చార్జ్ ని Q0 ని తీసుకుంటాం. ఎందుకని మనకి వర్క్ జరగాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? A నుంచి B కి. A నుంచి B కి టెస్ట్ చార్జ్ Q0 ని తీసుకురావడం కోసం జరిగే వర్క్ డన్ మనం పొటెన్షియల్ అనే విషయం చెప్పుకున్నాం. A నుంచి B కి టెస్ట్ చార్జ్ Q0 ని తీసుకురావడానికి జరిగే వర్క్ డన్ పొటెన్షియల్ అని చెప్పుకున్నాం. అయితే ఇంత మిడిల్ లో టెస్ట్ చార్జ్ Q0 అసంప్షన్ చేసుకున్నాం. ఇదంతా అసంప్షన్. ఓకే, సో ఇది ఒక సర్కిల్ కింద అసంప్షన్ చేసుకుంటే ఇక్కడ స్మాల్ రేడియస్ ని కన్సిడరేషన్ తీసుకుంటే ఇది dr అవుతుంది, ఇది కూడా dr అవుతుంది. మొత్తం కలిపి డయామీటర్ అవుతుంది. మొత్తం అంతా అసంప్షన్.
ఏ బి అనే పాయింట్ ఏ అనే పాయింట్ అసంప్షన్ చేసుకొని ఏ నుంచి బి కి టెస్ట్ ఛార్జ్ క్యూ నాట్ ని తీసుకురాగలిగితే జరిగే వర్క్ అనే పొటెన్షియల్. అయితే మిడిల్ లో మనం టెస్ట్ ఛార్జ్ క్యూ నాట్ ని అసంప్షన్ చేసుకుంటాం. ఇక్కడ ఇది మనకి ఒక సర్కిల్ కింద అసంప్షన్ చేసుకుంటే దీని రేడియస్ వచ్చి డిఆర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం పొటెన్షియల్ ని క్యాలిక్యులేట్ చేయాలి. పొటెన్షియల్ V ని క్యాలిక్యులేట్ చేయాలి బై యూజింగ్ ఫార్ములా WAB/Q0. పొటెన్షియల్ V is equal to WAB/Q0 ని యూస్ చేసుకొని మనం V ని క్యాలిక్యులేట్ చేయాలి. సో WAB is nothing but వర్క్ డన్. ఎక్కడి నుంచి ఎక్కడికి వర్క్ జరిగింది? పాయింట్ A టు పాయింట్ B. కాకపోతే ఇంత మిడిల్ లో టెస్ట్ ఛార్జ్ Q0 ని అసంప్షన్ చేసుకున్నా, ఇది ఒక సర్కిల్ కింద అసంప్షన్ చేసుకుంటే మధ్యలో దీని రేడియస్ వచ్చేసి dr. ఓకే, సో ఇక్కడ ఈ dr అనే స్మాల్ పార్ట్స్ ని మూవ్ చేస్తున్నాం కాబట్టి జరిగే వర్క్ కూడా dw నే అవుతుంది. అంటే స్మాల్ పార్ట్ ఆఫ్ వర్క్ జరుగుతుందని అర్థం. ది స్మాల్ పార్ట్ ఆఫ్ రేడియేషన్ dr is nothing but స్మాల్ పార్ట్ రేడియేషన్ తీసుకుంటే స్మాల్ పార్ట్ రేడియేషన్ తీసుకున్నప్పుడు dw is nothing but స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్, స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే, సో ఇంటిగ్రేషన్ dw చేస్తే మనకి టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ dr అంటే స్మాల్ పార్ట్ ఆఫ్ రేడియేషన్ కన్సిడరేషన్ లో తీసుకున్నప్పుడు dw జరుగుతుంది, అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి dw కి టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్. సో ఇంటిగ్రేషన్ dw ఇస్ నథింగ్ బట్ WAB. కాకపోతే ఇది లిమిటెడ్ ఇంటిగ్రేషన్ అవుతుంది, నాన్ లిమిటెడ్ ఇంటిగ్రేషన్ కాదు. ఎందుకంటే వర్క్ డన్ ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? A టు B. అంటే మనకి లోయర్ లిమిట్ A, అప్పర్ లిమిట్ వచ్చేసి B. అంటే మనం B టు A ని మూవ్ చేస్తున్నాం టెస్ట్ ఛార్జ్, A టు B నా A నుంచి B కి టెస్ట్ ఛార్జ్ Q0 ని మూవ్ చేస్తున్నాం కాబట్టి లోయర్ లిమిట్ ఏ అవుతుంది? B, అప్పర్ లిమిట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే dw ఫార్ములా, సో dw ఫార్ములా చూసినట్టయితే E డాట్ ఇంటూ Q0 ఇంటూ dr. సో ఇక్కడ టెస్ట్ ఛార్జ్ Q0 వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ, టెస్ట్ ఛార్జ్ Q0 వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. సో dw is equal to Q0 ఇంటూ E ఇంటూ dr. సో ఇక్కడ ఈ రెండు కూడా మనకి డాట్ ప్రొడక్ట్ అవుతాయి, రెండు మనకి డాట్ ప్రొడక్ట్ అన్నట్లు లెక్క. Q0 ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ఉన్నా క్రాస్ ప్రొడక్ట్ ఉన్నా ఏదైనా ఒకటి, ఎందుకంటే అది Q0 కాన్స్టెంట్ కాబట్టి. సో ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ని యాంగిల్స్ లో రిజాల్వ్ చేయాలన్నప్పుడు, డాట్ ప్రొడక్ట్స్ ని యాంగిల్స్ లో రిజాల్వ్ చేసుకున్నప్పుడు, సో ఇలా ఒక స్ట్రైట్ లైన్ కన్సిడర్ చేస్తే ఇక్కడ ఉన్న యాంగిల్ మనకి 180 డిగ్రీస్, ఇక్కడ వచ్చేసి B వస్తుంది, ఇక్కడ వచ్చేసి A వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టెస్ట్ ఛార్జ్ ని Q0 ని మూవ్ చేస్తాం. సో ఎంత యాంగిల్ మూవ్ అయింది మనకి? A టు B 180 డిగ్రీస్ మూవ్ అయింది. సో dw is equal to Q0 into E dr cos 180 degrees. సో cos theta లో తీసుకుంటాం, డాట్ ప్రొడక్ట్ కదా, ఏ యాంగిల్స్ లో రిజాల్వ్ చేయాలి? cos యాంగిల్స్. సో ఇక్కడ E dr cos 180 degrees. సో dw is equal to Q0 minus E dr. మైనస్ ఎందుకు వచ్చింది? cos 180 degrees -1 కాబట్టి. సో dw వచ్చింది మనకి ఏమని? మైనస్ Q0 E ఇంటూ dr. కానీ మనకి కూలమ్స్ లా నుంచి ఈ వాల్యూ తెలుసు. Coulomb's law, from Coulomb's law we know that the E value, E formula, that is nothing but E is equal to from Coulomb's law. From Coulomb's law, E is equal to Q by 4 pi epsilon naught R square. E formula ఏంటివి? E is equal to Q by 4 pi epsilon naught R square. Substituting E values in equation dw is equal to minus Q0 into E value substitute చేస్తే Q by 4 pi epsilon naught R square into dr. Okay,
సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ని పెర్ఫామ్ చేయాలి. టోటల్ వర్క్ డన్ that will be equal to WAB limited integration A to B dw. ఓకే, ఏ నుంచి B కి టెస్ట్ ఛార్జ్ మూవ్ చేసి లిమిటెడ్ ఇంటిగ్రేషన్ dw చేస్తాం. సో WAB is equal to limited integration A to B dw వాల్యూ ఎంత -Q0 Q by 4 pi epsilon naught r square into dr. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే Q0 Q 4 5 epsilon naught ఇవన్నీ కాన్స్టెంట్. ఇటు వచ్చి వేరియబుల్ 1 by r square into dr అవుతుంది. సో ఇంటిగ్రేషన్ పెర్ఫామ్ చేయాల్సింది 1 by r square కి. WAB Q0 into Q by 4 pi epsilon naught limited integration A to B minus 1 by r square into dr. సో లిమిటెడ్ ఇంటిగ్రేషన్ మనం చేయాల్సింది 1 by r square కి. అక్కడ r అనేది మనకి వేరియబుల్, మిగతా అన్ని కూడా మనకి కాన్స్టెంట్స్. సో ఇక్కడ WAB Q0 ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ తీసుకొస్తే డివిజన్. WAB by Q0 minus Q by 4 pi epsilon naught 1 by r square integration minus 1 by r limited integration A to B. Limited integration A to B. So WAB by Q0 that will be equal to minus into minus plus Q by 4 pi epsilon naught upper limit minus lower limit. That means 1 by RB minus 1 by RA. So WAB by Q0 is equal to Q by 4 pi epsilon naught 1 by RB by 1 by RA. So ఇక్కడ W by AB by Q0 ఏమని పిలుస్తాం, పొటెన్షియల్ B. That will be equal to WAB by Q0 is equal to Q by 4 pi epsilon naught 1 by RB minus 1 by RA. సో ఈ ఈక్వేషన్ లో మనం హైలైట్ చేసిన ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ లో మనం RA అంటే ఏ అనే పాయింట్ ఇన్ఫినిటీ దగ్గర అసంప్షన్ చేసుకుంటే, if we assume assumption ఇది complete assumption, if we assume point A at infinity, ఏ అనే పాయింట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నట్టయితే, ఏ అనే పాయింట్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నట్టయితే ఖచ్చితంగా RA వాల్యూ ఇన్ఫైనైట్ అవుతుంది. RA వాల్యూ ఏమవుతుంది మనకి ఇన్ఫైనైట్. దెన్ పొటెన్షియల్ V will become Q by 4 pi epsilon naught 1 by RB minus 1 by infinite. 1 by infinite. ఓకే, సో 1 by infinite వాల్యూ ఎంత అవుతుంది మనకి 0. సో ఇక్కడ పొటెన్షియల్ V will become 4 pi epsilon naught into 1 by RB. సో రెండు ఈక్వేషన్స్ లో కూడా చెప్పుకోవచ్చు, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, రెండు కరెక్ట్. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు కరెక్టే. ఇది ఒక కేస్ లో తీసుకుంటాం అంతే. అంటే ఏ అనే పాయింట్ ఇన్ఫినిటీ దగ్గర అసంప్షన్ చేసుకుంటే 1 by RA అనేది ఇన్ఫినిట్ అయితే 1 by ఇన్ఫినిట్ వాల్యూ 0. సో V will become Q by 4 pi epsilon naught 1 by RB. ఓకే, next application electric potential of a spherical shell.
potential V of a spherical shell. Okay. Point charge electric potential calculation తర్వాత చూస్తున్న సెకండ్ అప్లికేషన్ స్పెరికల్ షెల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ క్యాలిక్యులేషన్. అయితే ఈ స్పెరికల్ షెల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ క్యాలిక్యులేషన్ ని 3 కేసెస్ లో క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ వన్ పాయింట్ P outside spherical shell. Point P outside spherical shell. ఇవన్నీ కూడా యూజింగ్ గాస్ లా ఉంటాయి. యూజింగ్ గాస్ లా ఉంటాయి. యూజింగ్ గాస్ లా. సో సెకండ్ కేస్ point P on the spherical shell. On the spherical shell. Third case point P inside the spherical shell. Inside a spherical shell. Point P outside spherical shell, point P on spherical shell and point P inside the spherical shell. So ఇప్పుడు ఫస్ట్ కేస్ చూడాలి. Point P outside the spherical shell చూడాలి. సో ఒక స్పెరికల్ షెల్ ని డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ ఒక స్పెరికల్ షెల్ ని డ్రా చేస్తున్నాను. ఓకే, ఈ స్పెరికల్ షెల్ రేడియస్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ అవుతుంది. స్పెరికల్ షెల్ రేడియస్ వచ్చేసి క్యాపిటల్ ఆర్. అయితే స్పెరికల్ షెల్ మీద ఓన్లీ సర్ఫేస్ మీదే చార్జెస్ ఉంటాయి. The charges which is only present at surface only. The charges which only present in surface only, but not inside. Inside ఇంకే charges present అయి ఉండవు. Only surface మీద మాత్రమే charges present అయి ఉంటాయి. That present in form of uniform. Non uniform గా కూడా present అయి ఉండవు. అన్ని uniform గానే present అయి ఉంటాయి charges అన్ని కూడా. Spherical shell కి R అనేది radius. Next uniform charge distribution జరుగుతుంది at the surface only but not at the inside. Okay. So ఇక్కడ here we have to assume a Gaussian surface. సో ఇక్కడ ఒక Gaussian surface ని assumption చేసుకోవాలి. డాటెడ్ లైన్స్ తో చేస్తున్నారంటే assumption. సో ఇక్కడ ఒక P అనే పాయింట్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటుంది. సో ఇక్కడ P అనే పాయింట్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటుంది అంటే మనం ఫస్ట్ కేస్ లో చెప్పుకున్నట్టే P అనే పాయింట్ అవుట్ సైడ్ ద స్పెరికల్ షెల్ ఉన్నాడు. సో ఇక్కడ ఈ Gaussian surface కి ఈ P అనే పాయింట్ కి మధ్యన ఇది సెంటర్ అనుకుంటే మధ్యన రేడియస్ స్మాలర్. సో P అనే పాయింట్ కి సెంటర్ O కి మధ్యన రేడియస్ వచ్చేసి స్మాలర్. సో పాయింట్ P అవుట్ సైడ్ ద స్పెరికల్ షెల్ తీసుకున్నాం. ఎట్ ద సేమ్ టైం వీటి మధ్యన రేడియస్ వచ్చేసి స్మాలర్. సో ఇప్పుడు గాస్ లా ని యూస్ చేసుకొని పొటెన్షియల్ V ని క్యాలిక్యులేట్ చేయాలి. బై యూజింగ్ గాస్ లా surface integration E dot ds is equal to charge q by epsilon naught. Surface integration E dot ds is equal to charge q by epsilon naught. So ఇక్కడ E అనేది constant value. So E into surface integration ds is equal to q by epsilon naught. So surface integration ds will become total surface area of a spherical shell. Total surface area of a spherical shell, that will become 4 pi r square. That will become 4 pi r square. So integration ds will become total surface area of the spherical shell, that will be equal to 4 pi r square. So E into 4 pi r square is equal to q by epsilon naught. From Gauss law E is equal to q by 4 pi epsilon naught r square. సో ఇక్కడ గాస్ లా ని యూస్ చేసుకొని ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం.
కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి పొటెన్షియల్ V పొటెన్షియల్ V సో పొటెన్షియల్ V is nothing but minus dE by dr so potential formula in terms of electric field potential formula in terms of electric field minus dE by dr so ఇక్కడ dE by dr అంటే dr ని electric field with respect to r అంటే radius of the Gaussian surface తో మనం డిఫరెన్షియేషన్ కనుక చేసినట్టయితే we get electric potential V okay V is equal to minus dE by dr formula. So V is equal to minus dE by dr. E is nothing but Q by 4 pi epsilon naught r square. So ఇక్కడ Q constant 4 pi epsilon naught constant ఇంకా differentiation perform చేయాల్సింది r square కి. So V is equal to Q by minus Q by 4 pi epsilon naught 1 by r square into dr. So 1 by r square की differentiation perform చేస్తే minus 1 by r. So minus Q by 4 pi epsilon naught దీనికి differentiation perform చేస్తే minus 1 by r. So V is equal to minus into minus plus V is equal to 4 pi epsilon naught into small r. Where r is equal to radius of Gaussian surface. Where r is equal to radius of Gaussian surface and capital R is equal to radius of spherical shell. Radius of spherical shell. Okay. So V ఎంత వాల్యూ వచ్చి మనకి Q by 4 pi epsilon naught smaller. So ఇప్పుడు కేస్ 2 చూడాలి. ఇదంతా కేస్ 1 క్యాలిక్యులేషన్ కేస్ 2. కేస్ 2 point P on the spherical shell so point P ని spherical shell మీద తీసుకున్నప్పుడు Gaussian surface radius spherical shell radius కి ఈక్వల్ అవుతుంది Gaussian surface radius spherical shell radius కి ఈక్వల్ అంటే ఇప్పుడు spherical shell ఏ Gaussian surface అవుతుంది సో అప్పుడు B is equal to ఈ ఫార్ములాలో స్మాల్ r ప్లస్ లో ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి క్యాపిటల్ R సో V is equal to Q by 4 pi epsilon naught capital R ని సబ్స్టిట్యూట్ చేసుకో సో ఇక్కడ on the spherical shell potential V equation so V is equal to Q by 4 pi epsilon naught capital R Next case 3 okay point P inside spherical shell point P inside spherical shell point P ని inside spherical shell కన్సిడరేషన్ లో తీసుకుంటే సో దీనికోసం ఒకసారి డయాగ్రామ్ చూడాలి సో ఈ స్పెరికల్ షెల్ మీద యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యే చార్జెస్ నాన్ యూనిఫామ్ గానా ఆబ్వియస్ గా ఇది యూనిఫామ్ గానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో యూనిఫామ్లీ చార్జెస్ సో ఏదో ఒక పాయింట్ ఇది సెంటర్ O
ఇక్కడ P అనే పాయింట్ ని కన్సిడరేషన్ లో తీసుకోండి. సో దీని చుట్టూ ఇలా గాజియన్ సర్ఫేస్ ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ ఇన్సైడ్ నో చార్జెస్ ప్రెసెంట్. ఇన్సైడ్ ఆఫ్ స్పెరికల్ షెల్, ఇన్సైడ్ ఆఫ్ స్పెరికల్ షెల్ నో చార్జెస్ ప్రెసెంట్. నో చార్జెస్ ప్రెసెంట్ అంటే క్యూ వాల్యూ ఎంత మనకి 0. నో చార్జ్ ప్రెసెంట్ అయితే క్యూ వాల్యూ 0. సో E ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, Q/4πε0r². సో ఎప్పుడైతే క్యూ వాల్యూ 0 నో E ఆటోమేటికల్లీ విల్ బి ఈక్వల్ టు 0. E ఆటోమేటికల్లీ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే E 0 అయిందో పొటెన్షియల్ కాన్స్టెంట్ గా ఉంటుంది. పొటెన్షియల్ కాన్స్టెంట్ అంటే అవుటర్ మీద అంటే స్పెరికల్ కేస్ 2 లో ఎంత ఉందో అంతే పొటెన్షియల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే దట్ పొటెన్షియల్ విల్ బి ఈక్వల్ టు Q/4πε0 క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్. అంటే కేస్ 2 లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ కేస్ 2 లో ఎలా ఉంటుందో సేమ్ కేస్ ఇక్కడ కూడా. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ మనకి జీరోస్ అయిపోతాయి. ఎందుకని ఇన్సైడ్ ఏ చార్జ్ ప్రెసెంట్ లేదు, అంటే చార్జ్ క్యూ వాల్యూ 0. ఎక్కడైతే చార్జ్ క్యూ వాల్యూ 0 అయిందో అక్కడ ఆటోమేటికల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ 0. సో ఇక్కడ సేమ్ పొటెన్షియల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. కేస్ 2 లో ఏ పొటెన్షియల్ ఉందో థర్డ్ కేస్ లో కూడా సేమ్ పొటెన్షియల్ మెయింటైన్ అవుతుంది. సో V విల్ బి ఈక్వల్ టు Q/4πε0 క్యాపిటల్ R. ఓకే, ఇది కేస్. సో ఇది పొటెన్షియల్ అప్లికేషన్స్. ఫస్ట్ వన్ పాయింట్ చార్జ్, సెకండ్ వన్ స్పెరికల్ షెల్. ఓకే.